నందమూరి బాలకృష్ణ హీరోగా సంగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆదిత్య 369. ఇది ఇండియన్ సినిమాలో ఫస్ట్ టైం ట్రావెల్ కాన్సెప్ట్ మూవీ. 1991 ఆగస్టు 18న థియేటర్స్లో రిలీజ్ అయింది. టైం మెషిన్ కథాంశంతో ప్రస్తుత కాలానికి భవిష్యత్ వర్తమానాలను లింక్ చేస్తూ తీసిన ఈ సినిమా ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. దాదాపు 34 ఏళ్ల క్రితం సినీ అభిమానులను మెస్మరైజ్ చేసిన ఈ సినిమా ఈ జనరేషన్ ఆడియన్స్ను అలరించడానికి మరోసారి థియేటర్స్లోకి వచ్చింది. అధునాతన సాంకేతిక సొగసులు అద్దుకొని ఈ రోజు 4K వర్షన్లో రిలీజ్ అయింది. ఆదిత్య 369 సినిమా తీసే సమయానికి ఇండియాలో ఫోన్లు అందుబాటులోకి రాలేదు. అప్పట్లో ఎక్కువ ఉత్తరాల ద్వారానే ఎక్కువగా కమ్యూనికేషన్స్ జరిగేవి. 1995లో భారతదేశంలోకి మొబైల్ టెక్నాలజీ వచ్చింది. ఈ రోజుల్లో మొబైల్స్ మన నిత్యావసరంగా మారిపోయింది. ఏ దేశంలో ఉన్నా ఎవరితో అయినా ఫోన్ ద్వారానే కమ్యూనికేట్ అవుతున్నాం. ఎక్కడున్నా సరే వీడియో కాల్ ద్వారా ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకుంటున్నాం. ఇదంతా సంగీతం శ్రీనివాస్ 3 దశాబ్దాల క్రితమే తన సినిమాలో చూపించారు. మనుషులకు సొంతంగా ఆలోచించే అదృష్టం లేదని, కంప్యూటర్ ఎలా చెబితే అలా నడుచుకోబోతున్నారని చూపించారు. ఇకపోతే ఈరోజు బాలకృష్ణ ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్లో పాల్గొన్నారు. అక్కడ ఆదిత్య 369 మూవీ గురించి మీడియా ప్రశ్నించగా ఆ మూవీకి సీక్వెల్ స్టోరీ కూడా సంగీతం శ్రీనివాస్ రాశారని, ఆదిత్య 999 మ్యాక్స్ మూవీగా తెరకెక్కనుందని చెప్పుకొచ్చారు. సంగీతం శ్రీనివాసరావుకు 94 ఏళ్లు అని, ఆయన భీష్ముడిలాగా ఉండాలని కోరారు నందమూరి బాలకృష్ణ. చూడాలి మరి లేటెస్ట్ టెక్నాలజీని ఇంకా డెవలప్ చేసి మరి సినిమా తీస్తారా లేదా అనేది.